ప్రైజ్ లార్డ్. సో అందరికీ మరొకసారి మరలా తిరిగి మనము ఈ యొక్క అపోస్తల కార్యగ్రంథము ధ్యానం చేస్తూనా ఈరోజు 22 నుంచి 25 అధ్యాయాలు మనము అపోస్తల కార్యగ్రంథము ధ్యానం చేయబోతున్నా. సో ఈరోజు మనము 5 టాపిక్స్ గా ఈ అధ్యాయాలలో మనం చూస్తాం. 22వ అధ్యాయంలో పౌలు యొక్క సాక్ష్యము, అలాగనే రెండవదిగా 23వ అధ్యాయం 1 నుంచి 11 వరకు మహా సభ ఎదుట పౌలు ప్రసంగిస్తాడు. సన్హెడ్రిన్ ఎదుట పౌలు ప్రసంగిస్తాడు. అలాగనే 23వ అధ్యాయము 12 నుంచి 35లో పౌలును చంపడానికి యూదులు అంటే ప్రధాన యాజకులు, అలాగే మరి సన్హెడ్రిన్ సభవారు అందరూ కూడా వారు కుట్ర పన్నుతారు చంపడానికి. అలాగనే 24వ అధ్యాయంలో పౌలును తీసుకుని వెళ్ళి ఫెలిక్స్, యూదులపై అధికారం కలిగినటువంటి ఫెలిక్స్ ఎదుట మరి పౌలుని విచారణలో పెడతారు. అక్కడ పౌలు ఫెలిక్స్ ఎదుట మాట్లాడటం మనం చూస్తాం. తర్వాత 25వ అధ్యాయం 1 నుంచి 12లో ఫెలిక్స్ తర్వాత ఫేస్తు అనే ఇంకొక అధికారి ఆ సీజర్ అనగా ఆ రోమా ప్రభుత్వ అధికారంలో కైసరయలో మరి న్యాయపీఠం మీద ఉన్నటువంటి ఫేస్తు ఎదుట కూడా పౌలు విచారించబడతాడు అనేది మనం ఈరోజు ఈ 5 టాపిక్స్ మనము ధ్యానం చేయబోతున్నాం. సో మొట్టమొదటిగా పౌలు యొక్క జీవితము ఆల్మోస్ట్ 3 మిషనరీ ప్రయాణాలు అయిపోయాయి. అతడు యెరూషలేముకి చేరుకున్నాడు. యెరూషలేముకి చేరుకున్న తర్వాత పౌలు యొక్క జీవితము ఆల్మోస్ట్ ఇంకొక 5-6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు చనిపోతాడు. ఆ సిచ్యువేషన్ లో మనం ఉన్నాం. తనకి ఇంకొక 5-6 సంవత్సరాల లైఫ్ ఉంది. 5-6 సంవత్సరాల లైఫ్ లో మరి ఏం జరగబోతుందనేది, ఏం జరిగిందనేది క్లైమాక్స్ లాస్ట్ తన జీవిత మరి ముగింపులో ఈ 5-6 సంవత్సరాలు సుమారుగా ఆ సంవత్సరాలలో మరి పౌలు ఏ విధంగా యెరూషలేములో, తర్వాతకి కైసరయలో, తర్వాతకి రోములో ఈ 3 ప్రాంతాలలో ఏ విధంగా బంధించబడి అతడు రోమా మరి అధికారానికి అప్పగించబడి యూదుల చేత, ప్రాముఖ్యంగా ప్రధాన యాజకులు అలాగనే పెద్దలందరూ పౌలుని నిర్బంధించి యెరూషలేముకు వచ్చిన తర్వాత దేవాలయం ఉంది అప్పటికి. ఆ దేవాలయంలో మనం లాస్ట్ క్లాస్ లో చూసి మనం ఎండ్ చేశాము. వేరే వారు మ్రొక్కుబడి క్షౌరం చేయించుకొనుటకు వారి కయ్యేడి ఖర్చు పెట్టుకోవడానికి వారితో కలిసి ధర్మశాస్త్ర మరి విధులను గైకొని యథావిధిగా నడుచుకొనుచున్నానని అందరూ తెలుసుకోవాలనేటటువంటి అభిప్రాయంతో పౌలు కూడా అక్కడికి యెరూషలేముకి దేవాలయంలోనికి వారితో కలిసి వచ్చాడు. వచ్చిన తర్వాత వారితో కలిసి దేవాలయంలోనికి ప్రవేశించి మరి శుద్ధి దినములు నెరవేర్చుకోవడానికి అక్కడికి రావటం మనం చూస్తాం. 7 రోజులైన తర్వాత ఆసియా నుంచి వచ్చినటువంటి యూదులు దేవాలయంలో అతన్ని చూస్తారు. అంటే ఆల్రెడీ యూదులు ప్రపంచమంతా అప్పటికే చెదిరి ఉన్నారు గనుక అనేక మందికి పౌలు గారు సువార్త ప్రకటించాడు గనుక ఆ ప్రకటించినటువంటి సువార్త యూదులు చాలా మంది అంగీకరించారు, కొందరైతే తృణీకరించారు. అలాంటి తృణీకరించినటువంటి వారు యెరూషలేములో పౌలు గారిని చూసి ఆ యెరూషలేములో యేసుక్రీస్తుని నమ్మని, సువార్తని నమ్మని, యూదా మతాన్నే మరి కంటిన్యూ అవుతున్నటువంటి అనేక మంది జనసమూహం అంతటిని కలవరపరిచి పౌలుని బలవంతంగా పట్టుకోవటం జరిగింది లాస్ట్ క్లాస్ లో. అప్పుడు వారందరూ కూడా ఇశ్రాయేలీలారా సాయం చేయరండి అని
వారందరూ ఇశ్రాయేలీలందరూ యూదులు యేసుక్రీస్తుని అంగీకరించని మార్పు పొందనటువంటి యూదులు పౌలుని పట్టుకొని మరి ప్రజలకి, ధర్మశాస్త్రానికి, దేవాలయానికి విరోధంగా అందరికీ అంతటా బోధించిన వాడు వీడే, పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రం చేసినటువంటి వాడు అని అతన్ని ఎట్టకేలకు పౌలుని నిర్బంధిస్తారు, అరెస్ట్ చేస్తారు, నిర్బంధిస్తారు, పట్టుకుంటారు. పట్టుకున్న తర్వాత ఆ యొక్క యెరూషలేములో అంత గలిబిలిగా ఉండటం ఆ పటాలపు పై అధికారికి, అంటే ఆ యెరూషలేం మీద ఎవరైతే ప్రభుత్వం చేస్తా ఉన్నారో ఆ అధికారికి వర్తమానం వచ్చింది. వెంటనే సైనికులను, శతాధిపతులను వెంటబెట్టుకొని పటాలపు అధికారి వారి ఎద్దుకు రావడం, పౌల్ని వారు కొడుతున్నారు అప్పటికే. సో అధికారి వచ్చినప్పుడు, సైనికుల అధికారులు వచ్చినప్పుడు మరి కొట్టడం మానారు. ఆ తర్వాత అధికారి దగ్గరికి వచ్చి అతన్ని పట్టుకొని 2 సంకెళ్లతో బంధించటం మనం చూస్తాం. ఈ సిచ్యువేషన్ నుంచి ఇప్పటి నుంచి 2 సంకెళ్లతో బంధించి ఆజ్ఞాపించి ఇది ఎవరు, ఏం చేశాడు, ఎందుకు కొడుతున్నారు అని అధికారి సమూహం అంతట్లో కొందరిలాగు కొందరు అలాగు చెప్తా ఉన్నారు. ఏం అర్థం కావట్లేదు ఆ పటాలపు పై అధికారికి. సో ఆ విధంగా ఏం అర్థం కాని సిచ్యువేషన్ లో ఆ పటాలపు పై అధికారి ఉంటా ఉన్నాడు. అంత గలిబిలి జరుగుతా ఉంది, యెరూషలేంలో గోల జరుగుతా ఉంది. ఏమీ అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు అతడు కోటలోనికి తీసుకొని పొమ్మని ఆజ్ఞాపించాడు. అతను నిజం తెలుసుకోవాలి. ఇప్పుడు ఎందుకు ఇతన్ని కొడుతున్నారు, బంధించారు, ఎవరితడు, ఏంది అని మరి తెలుసుకోవడానికి పౌలుని కోటలోనికి పంపిస్తారు. సో కోటలోనికి వెళ్తున్నటువంటి టైంలో పౌలు మెట్ల మీదకి వచ్చినప్పుడు జనులు గుంపు కూడి బలవంతం చేస్తూ ఉన్నప్పుడు సైనికులు అతన్ని మోసుకొని పోవాల్సి వచ్చింది. సో వారు ఆ విధంగా మోసుకొని పోతూ ఉన్నటువంటి సందర్భంలో పౌలు గారు మరి పౌలుని చంపమని జనసమూహం కేకలు వేస్తూ వెంబడించారు. యేసుక్రీస్తు ప్రభు వారిని ఏ విధంగా సిలువేయమని గట్టిగా హేరోదు, ఆనాటి కాలంలో ఉన్న హేరోదు, మరి తర్వాతకి పిలాతులు ఉన్నటువంటి టైంలో ప్రధాన యాజకులు, అధికారులు ఏ విధంగా సిలువ వేయండి, చంపండి అని చెప్పారో ఇంచుమించు అదే సిచ్యువేషను పౌలుకి ఎదురైంది. అయితే విషయం తెలుసుకోవాలి అని పై అధికారి, పటాలపు అధికారి కోటలోనికి తీసుకొని పోమని చెప్తున్న సందర్భంలో పౌలుని కోటలోనికి తీసుకుని పోవనై ఉన్నప్పుడు పౌలు గారు పై అధికారిని చూచి మరి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో పౌలు మెట్ల మీద నిలబడి మరి జనులతో మాట్లాడడానికి నాకు ఒక అవకాశం ఇవ్వవా, మరి జనాలతో, ఈ ప్రజలందరితో, ప్రధాన యాజకులతో, అలాగే మరి ఈ యొక్క సన్హెడ్రిన్ సభ వారితో, ప్రజలందరితో మాట్లాడడానికి ఒక అవకాశము సెలవిమ్మని అడిగినప్పుడు సో అధికారి మరి సెలవిచ్చాడు. పౌలు మెట్ల మీద నిలబడి జనులకు ఇట్లా చేసి మరి చెప్తూ ఉన్నప్పుడు అందరు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో మాట్లాడడం మనం స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఇది ఒక స్టోరీ, ఇప్పుడు ఇది జరిగినటువంటి సిచ్యువేషన్ 22వ అధ్యాయంలో. అతడు కోటలోనికి 2 సంఖ్యల చేత మోసుకుని పోబడుతున్నప్పుడు రిక్వెస్ట్ చేసి మాట్లాడడానికి, ప్రజలందరితో మాట్లాడడానికి అవకాశం ఇవ్వవా అన్నప్పుడు, అలాంటి సిచ్యువేషన్ లో కూడా పౌలు హృదయంలో ఉన్న ఒక మరి రగులుతున్నా లేకపోతే ఉన్నటువంటి ఒక భారం ఏంటి అనంటే, ఆ యేసయ్యని వీళ్ళకి పరిచయం చేయాలి, ఆయన ఎవరో వీళ్ళు తెలుసుకోవాలి, వీళ్ళ కళ్ళు తెరవబడాలనే ఒక మరి భారంతో అలాంటి సిచ్యువేషన్ లో కూడా రిక్వెస్ట్ చేసి మాట్లాడడానికి అనుమతి కోరాడు. కోరిన తర్వాత ఇప్పుడు 22వ అధ్యాయం మొత్తం కూడా పౌలు తన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ సాక్ష్యం ఇచ్చేది ప్రతికూల పరిస్థితి కాదు, ఇప్పుడు చాలా అనుకూల పరిస్థితి కాదు,
చాలా ప్రతికూలమైన పరిస్థితి. సంకెళ్ల చేత బంధించబడి చంపమని కేకలు వేస్తున్న టైంలో పౌలు ఇశ్రాయేలీయులతో తన రక్త సంబంధులైనటువంటి వారితో చెప్పుకోవాలని లాస్ట్ మూమెంట్స్ లో కూడా ఎంత తపన పడ్డాడో మనకి కనబడతా ఉంది. ఇంతకు పౌలు యూదుడే. ఒకప్పుడు పౌలు కూడా ఇదే కోపం ఉంది. పౌలుకి ఈ ప్రజలకి ఏ విధమైన కోపం ఉందో, పౌలుని చంపాలి అని ఇదే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడు పౌలు. ఒకవేళ దేవుడు పౌలుని దర్శించుకుంటే, దేవుని ప్రణాళికలో ఉన్నాడు గనుక, దేవుడు పౌలుని దర్శించాడు గనుక మారి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. కానీ ఒకవేళ మనం అనుకోకూడదు, కానీ మారకపోతే, దేవుడు పౌలుని దర్శించకుండా ఉండేది ఉంటే, స్టోరీ వుడ్ బి వెరీ వెరీ డిఫికల్ట్ అండ్ డిఫరెంట్. పరిస్థితి వేరే విధంగా ఉండేది. సో పౌలు కూడా వీళ్ళలాగానే ఉన్నాడు. ఎంతో మందిని క్రైస్తవులను, యూదులైనటువంటి వారు క్రైస్తవులకు వెళ్తున్న వారిని ఎంతో మందిని చంపే ప్రయత్నంలో, చిత్రహింసలు చేసే ప్రయత్నంలో ఉన్నాడు. కానీ దేవుడు పౌలుని పట్టుకున్నాడు గనుక ఈ పౌలు అనేకులు ఎదురు సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడుతున్నాడు. ఇంతకు అసలు ఎందుకు యూదులు యేసుక్రీస్తుని గురించి సువార్త చెప్తే ఎందుకు వాళ్ళకి అంత కోపము? ఎందుకు యేసుక్రీస్తుని సిలువ వేశారు, యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నటువంటి పౌలుని కూడా చంపమని ఎందుకు ఈ యొక్క మార్గాన్ని, క్రీస్తు మార్గాన్ని వాళ్ళు, యూదులు, యేసుప్రభు యూదుడే, యూదుల్లో నుంచి వచ్చాడు, పౌలు యూదుడే, కానీ సువార్త మరి పాత నిబంధనకి ఏమో వ్యతిరేకమా? సువార్త ఏమైనా ధర్మశాస్త్రానికి వ్యతిరేకమా? కాదు. కానీ వీరు ఎందుకు ఆ విధంగా ఆలోచన కలిగి ఉన్నారు? మారని యూదులు, ప్రధాన యాజకులు, అంటే వాళ్ళు ఓల్డ్ కవనెంట్ నుంచి న్యూ కవనెంట్ లోనికి వాళ్ళు రాలేకపోయారు. క్రొత్త నిబంధన అనేటటువంటి కోణంలోనికి రాలేదు. ప్రధానంగా అపోస్తుల కార్యగ్రంథంలో సమస్య ఏంటంటే, యూదులతోని అనేక మంది కొత్త క్రైస్తవ ఉద్యమం అనేది మరి ప్రధానంగా వస్తా ఉంది. ఈ యూదుల్లో నుంచి చాలా మంది క్రైస్తవ్యంలోనికి వెళ్తా ఉన్నారు. సో క్రైస్తవ్యం అనేటటువంటిది ఒక నూతన నిబంధనకి ప్రారంభం. ఆ విశ్వాసంలోనికి వెళ్తున్నారు. స్థిరపడిన యూద విశ్వాసం ఆచారాలని వదిలిపెట్టి మరి వారందరూ కూడా క్రైస్తవ్యంలోనికి వెళుతున్నారు. అప్పుడు యూదా మత సంబంధమైనటువంటి సంస్కృతులు, సబ్బాతును ఆచరించడం, బలులు అర్పించడము, ఇవన్నీ కూడా మారిపోతాయి. ఎందుకంటే యేసుప్రభు వారు వచ్చింది అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి. సో ఒక క్రొత్త బిగినింగ్ అనేది యేసుప్రభు వారు వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ అయింది కనుక ఆ సువార్త యూదులకి మరి అర్థం కాలేదు. అలాంటి పరిస్థితిలో ఈ అపోస్తుల కార్యగ్రంథంలో ఉన్న యూదులు, క్రీస్తును నమ్మని యూదులు, నమ్మిన యూదులేమో క్రైస్తవులు అనబడతారు, ఇక యూదులు అనబడరు వాళ్ళు. సో నమ్మని వారు యూదులుగానే ఉండిపోయారు. ఈ రోజు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ యేసుక్రీస్తుని నమ్మని యూదులు చాలా మంది ఉన్నారు. యేసుప్రభు వారు తిరిగి వచ్చేంత వరకు ఉంటారు. అప్పుడు ఈ ప్రభు మరలా రెండోసారి వచ్చినప్పుడు అప్పుడు ఇశ్రాయేలు జనులందరూ కూడా రక్షించబడతారు. మరి ఇంతకీ మొదటిసారి వచ్చినటువంటి యేసయ్య, రెండోసారి వచ్చే యేసయ్య ఒక్కడేనా అంటే ఒక్కడే. కానీ వీళ్ళు ఇంకొక మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. వేరే మెస్సయ్య వస్తాడని యూదులు ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి మొదటి రాకడలో వచ్చిపోయిన మెస్సయ్యనే రెండవ రాకడలో రాబోతున్నాడన్న విషయం మనకి తెలిసినట్లుగా యూదులకి తెలియదు. అలాంటి యూదులు ఆ మెస్సయ్యని, యేసు ప్రభుని మెస్సయ్యగా వారు అంగీకరించలేదు. ఎందుకు అనంటే వాళ్ళు ఎదురు చూసినటువంటి మెస్సయ్య ఎలాంటి వాడై ఉండాలని వాళ్ళు ఎదురు చూశారంటే, ఇశ్రాయేలు జాతినంతటిని, అంటే యూదులు, ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఏకం చేయాలి, సమీకరించాలి. ఎందుకంటే అప్పటిదాకా వాళ్ళకి సమీకరణ లేదు. వాళ్ళు రోమా గవర్నమెంట్ కింద ఉంటున్నారు. ఇదిగో ఇలాంటి ఫేస్తు, హేరోదులు, గవర్నర్ పిలాతు, ఫెలిక్స్, ఫేస్తు, అగ్రిప్ప, ఇలాంటి వాళ్ళ పరిపాలన కింద వీరు కైసర్ రాజు క్రింద వీళ్ళు ఉంటున్నారు గనుక అలాంటి స్థితి నుంచి వీరికి సమీకరణ రావడానికి మరి ఎదురు చూస్తున్న మెస్సయ్య కొరకు ఎదురు చూశారు. యేసు ప్రభువారు మొదటి రాకడలో ఆ విధమైనటువంటి దాన్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది జరగలేదు.
తర్వాత రెండవది, యెరూషలేములో మరి 3వ ఆలయం నిర్మించబడాలి. యేసుప్రభువారు చనిపోయిన తర్వాత ఆ దేవాలయం 70లో మరి ఏమైపోయింది, అది కూలిపోయింది. ఇంకో ఆలయం కట్టలేదు. దానికి పైగా యేసుప్రభువారి ఆలయాన్ని పడగొట్టండి, నేను తిరిగి లేపుతానన్నాడు. అది వాళ్ళకి నచ్చలేదు. మెస్సయ్య కాదు ఈయన, ఎన్ని అద్భుతాలు చేసినా తిరిగి లేచినా కూడా నమ్మలేదు. తర్వాతకి సజీవ రాజుగా పరిపాలించే మరి మెస్సయ్య అని వాళ్ళు కోరుకున్నారు. సజీవ రాజు అంటే ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుండి, సోల్జర్స్ ఉండి, మరి తనకంటూ ఒక మరి లోకంలో శాసించి చంపగలిగేటటువంటి ఒక పొలిటికల్ గా, ఒక రాజకీయ సంబంధమైనటువంటి మిలిటరీ పవర్ ఉండి, యెరూషలేము ప్రజలందరూ, ఇశ్రాయేలులందరినీ కూడా రోమన్ వాళ్ళ యొక్క అధికారంలో నుండి విడిపించి స్వతంత్రంగా వీళ్ళు జీవించేటటువంటి రాజుని మెస్సయ్యగా వారు చూశారు గనక, ఇవేవి యేసుక్రీస్తులో వీళ్ళు చూడలేకపోయారు గనక, అందుకోసమే యేసు ప్రభుని నమ్మలేదు. ఆ యేసు ప్రభు పాపుల రక్షకుడు, ఆయన పాపములను క్షమించడానికి, రక్షించడానికి శాపంగా మారాడనే కాన్సెప్ట్ వాళ్ళకి తెలియదు. వాళ్ళకి కేవలం భౌతికమైనటువంటి పరిస్థితి. పాత నిబంధనలో ప్రవచించబడినటువంటి మెస్సియా ఈయనే అని వాళ్ళు మరి డీవియేట్ అయినటువంటి పరిస్థితిని మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఇది సమస్య. అసలు ఇది మెయిన్ సమస్య యూదులతోని. అలాంటి యూదులు ప్రధాన యాజకులు అందరూ కూడా అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు, సంఖ్యలతో బంధించబడినప్పుడు, కోటలోనికి తీసుకుని వెళ్తున్నప్పుడు, పౌలు గారు తన యొక్క సాక్ష్యాన్ని యెరూషలేములో, ఇశ్రాయేల్ దేశంలో తన మిషనరీ ప్రయాణాలన్నీ ముగించుకొని వచ్చిన తర్వాత నిర్బంధించబడి, ఇప్పుడు వాళ్ళకి చెప్తున్నాడు 22వ అధ్యాయం అంతా కూడా, పౌలు తన సాక్ష్యాన్ని ఎట్లా మారాడు, ఏ విధంగా తన జీవితంలో ఏం జరిగింది అనేది చెప్తా ఉన్నాడు. సో పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు 22వ అధ్యాయం 1 నుంచి. నేను టూకీగా చెప్తాను. సహోదరులారా, తండ్రులారా, నేను ఇప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానం ఆలకించండి. సో పౌలు హెబ్రీ భాషలో మాట్లాడటం వారు విని ఎక్కువ నిశ్శబ్దంగా ఉన్నారు. హెబ్రీ భాషలో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే పౌలు చాలా చాలా మరి మరి నేర్చుకున్నటువంటి వాడు ధర్మశాస్త్రాన్ని, మరి హెబ్రీ భాష మీద బాగా పట్టున్నటువంటి వాడు గనుక మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రధాన యాజకులు, తర్వాత అధికారులు, వీళ్ళందరూ కూడా నిశ్శబ్దం అయిపోయారు. హెబ్రీ భాష మాట్లాడుతుంటే ఇంకెక్కువ నిశ్శబ్దం అయిపోయారు. అప్పుడు పౌలు తన జీవితాన్ని 3 నుంచి 5 వచనాలలో ఫస్ట్ పాయింట్, పౌలు మార్పుకు ముందు జీవితం ఎలా ఉందో చెప్పుకుంటున్నాడు. నేను కూడా యూదుడినే, కిలికియాలో పుట్టిన, తార్సులో పుట్టినటువంటి యూదుడును. గమలీయేలు ఈ పట్టణంలో, ఈ యెరూషలేములో గమలీయేలు అనే గొప్ప మరి ధర్మశాస్త్రోపదేశకుని దగ్గర పాదాల దగ్గర పెరిగాను. ఇతరుల ధర్మశాస్త్రం అందు ఎంతో నిష్ఠగా నేను శిక్షితుడినై ట్రైనింగ్ అయ్యాను. మీరందరూ ఈరోజు నేడు ఉన్నట్లుగా నేను ఎంతో గొప్ప ఆసక్తి కలిగి ఉన్నాను. ఈ మార్గంలో, ఈ క్రైస్తవ్యంలోనికి వెళ్తున్న పురుషులను, స్త్రీలను బంధించి చెరసాల్లో వేస్తున్నాను, మరణం వరకు హింసించాను. ఇందును గూర్చి ప్రధాన యాజకుడు, ఇప్పుడున్న ప్రధాన యాజకుడు, పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి వలన సహోదరుల పత్రికలు తీసుకుని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకు యెరూషలేమునకు తేవాలని అక్కడికి వెళ్ళి తిని. ఇది పౌలు మార్పుకు ముందు జీవితాన్ని జస్ట్ 3 నుంచి 5 వచనాలలో చెప్తున్నాడు. రెండవ పాయింట్ లో పౌలు మార్పుకు మరి జరిగినటువంటి పరిణామాలు. సో పౌలు యొక్క మార్పు బేసిక్ గా 6వ వచనం నుండి మనం ఆలోచన చేసినప్పుడు 13వ వచనం దాకా పౌలు జీవితంలో జరిగినటువంటి మార్పు పరిస్థితులు ఏమైంది మనందరికీ తెలుసు. 9వ అధ్యాయంలో పౌలు ఏ విధంగా దమస్కు వెళ్తున్నప్పుడు దేవుడు దర్శించి, వెలుగు చూసి స్వరం విని, సౌలా ఎందుకు నువ్వు నన్ను హింసించుచున్నావు అన్నప్పుడు వెంటనే ఎవరు ప్రభువా నువ్వు అంటే, నీవు హింసించుచున్న యేసు నేనే అని చెప్పినప్పుడు వెంటనే అననీయ దగ్గరికి వెళ్ళటం. ఈ స్టోరీ అంతా కూడా తన జీవితంలో మరి కలిగినటువంటి గొప్ప వినూత్నమైనటువంటి మార్పుని చెప్తూ ఏ విధంగా దమస్కుకు వెళ్ళాడో, అక్కడ ఏ విధంగా దమస్కులో ఉన్నటువంటి భక్తిపరుడైన, ధర్మశాస్త్ర భక్తిపరుడైన అననీయ అనే ఒకని దగ్గరికి వెళ్ళాడో, అననీయ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా మరి ప్రార్థించుకొని దృష్టి పొందాడో అదంతా కూడా చెప్తున్నాడు. 2వ పాయింట్. 3వ పాయింట్లు ఏంటంటే పౌలు మార్పు పొందిన తర్వాత ఉన్న జీవితాన్ని గురించి 14 నుంచి 21 వచనం దాకా మీరు రాసుకోండి. ఇది ఒక్క దాంట్లో నేను రెఫరెన్స్లు మెన్షన్ చేయలేదు. 3వ పాయింట్ లో 14 నుంచి 21 వచనం దాకా మరి పౌలు మార్పు
పొందిన తర్వాత జీవితం ఏంటి, ఎలా ఉండమానడానికి, ఎలా ఉండాలని, ఏం చేయాలని దేవుడు మార్చుకున్నాడో మరి 14 నుంచి 21 వచనం దాకా మరి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మార్పు పొందిన తర్వాత అతడు మరి కన్నవాటిని విన్నవాటిని గురించి సకల మనుషులు ఎదుట ఆయనకు సాక్షి ఉండు అని దేవుడు చెప్పిన విషయాలన్నీ కూడా అక్కడ చెప్తా ఉన్నాడు. అంతటా అతడు మరి యెరూషలేమునకు 3 సంవత్సరాల తర్వాత వెళ్ళి దేవాలయంలో ప్రార్థన చేస్తూ పరవశుడిని ప్రభువును చూడటం. దమస్కులోనే కాదు, అతడు తర్వాతకి అరేబియా దేశంలో 3 సంవత్సరాలు ఉండటం గలతీ పత్రికలో మనం చూస్తాం. అక్కడ అనేకమైన దేవదర్శనాలు, దేవుడు అనేకమైన విషయాలు పౌలుకి చెప్పడం. తర్వాతకి 3 సంవత్సరాల తర్వాత యెరూషలేం స్టార్టింగ్ లో అనమాట నేను చెప్పేది. మార్పు పొందిన 3 సంవత్సరాల తర్వాత యెరూషలేంకి వచ్చినప్పుడు అతడు ఏ విధంగా ప్రభువుని చూస్తాడో, తర్వాతకి దేవుడు నువ్వు వెంటనే యెరూషలేమును విడిచిపెట్టి శీఘ్రంగా వెళ్ళు, నన్ను గూర్చి నీవు ఇచ్చు సాక్ష్యము వారు అంగీకరించరు. అంటే యెరూషలేములోని యూదులు అంగీకరించరు. నేను అపోస్తలులకు, అన్ని జనులకు అపోస్తలుగా నేను చేసి ఉన్నాను గనుక నీ పరిచర్య ఎక్కువగా మరి యెరూషలేం బయటనే అన్ని జనులు ఎదురు చేయాలి అని ఈ విషయాలన్నీ కూడా ప్రభు తనకు మరి చెప్పిన ప్రత్యక్షపరిచిన విషయాలన్నీ కూడా ఇక్కడ వీళ్ళకి చెప్తున్నాడు, తన సాక్ష్యాన్ని చెప్తున్నాడు. సో స్టెఫెను మరి సాక్షి అయిన స్టెఫెన్ రక్తం చిందించబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించాను, చంపిన వారి వస్త్రాలు కావలి ఉన్నానని చెప్తున్నాడు. అందుకు ప్రభు నువ్వు వెళ్ళుము, నేను దూరంగా అన్ని జనుల ఎదుగు నిన్ను పంపుదనని నాతో ప్రభు చెప్పాడన్న సత్యాన్ని ఇక్కడ యెరూషలేములో బంధించబడిన తర్వాత వీళ్ళకి చెప్పడం 3వ పాయింట్ లో మనం చూస్తున్నాం. పౌలు మార్పు జరిగిన తర్వాత జీవితం ఎలాంటిది అని. తర్వాత పౌలు యొక్క పౌరత్వం, అంటే పౌరత్వము అని అంటారు, పౌరసత్వం. సో సిటిజన్ అనమాట. పౌలుకున్నటువంటి పౌరసత్వం ఏంటి అని అంటే అతడు పుట్టుకతో రోమియుడు. మరి ఇప్పుడు పౌలు యూదుడా రోమియుడు అంటే యూదుడు ప్లస్ రోమియుడు కూడా. అతడు రోమన్ సిటిజన్ కలిగినటువంటి వాడు. ఆ రోమన్ సిటిజన్ అనేటటువంటిది చాలా ద్రవ్యం ఇచ్చి కొనుక్కునేవారు ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు. ఇప్పుడు ఈరోజు మనం చూస్తున్నటువంటి సహస్రాధిపతులు కానీ, తర్వాత శతాధిపతులు కానీ, వీళ్ళందరూ ద్రవ్యం ఇచ్చి ఆ పౌరసత్వాన్ని, రోమన్ సిటిజన్షిప్ ని, ఈరోజు అమెరికాలో ఏ విధంగా గ్రీన్ కార్డ్ని ఏ విధంగా కలిగి ఉంటారో మరి ఆ విధంగా ఆ దినాల్లో రోమన్ సిటిజన్స్ అనేటటువంటిది, ఫిలిప్పి పట్టణం కూడా ఆ విధంగా ఒకప్పుడు రోమన్ సిటిజన్ గా ఉండేదన్నమాట. అలా పౌలైతే ద్రవ్యం ఇచ్చి కొన్నవాడేం కాదు, కానీ అతడు పుట్టుకతోనే ఆ పౌరసత్వాన్ని కలిగి ఉండడాన్ని గురించి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 22 నుంచి ఆఖరి వచనం వరకు, ఆల్మోస్ట్ 29వ వచనం వరకు తన యొక్క పౌరసత్వాన్ని ఎందుకు రివీల్ చేసుకోవాల్సి వస్తుంది అని అంటే, మరి 22వ వచనం, ఆ మాట వరకు అతడు చెప్పింది వారు ఆలకించారు. అంటే పైన 3 పాయింట్లు చెప్పిందాక తన మార్పుకు ముందు జీవితం, పౌలు జరిగిన మార్పు, పౌలు మార్పు పొందిన తర్వాత జీవితం, 21వ వచనం దాకా చక్కగా విన్నారు. 22వ వచనం దగ్గరకు వచ్చేసరికి ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలకించారు, వాళ్ళందరూ ప్రధాన యాజకులు, అధిపతులందరూ. అప్పుడు ఇటువంటి వాడు బ్రతక తగడు అంటున్నారు. ఇక అంటే పౌలు చెప్పేది వాళ్ళు నమ్మట్లే. భూమి మీద ఉండకుండా వాడిని చంపివేయండి అని కేకలేస్తున్నారు. ఇంకెక్కువగా విన్నారు కానీ మార్పు రాలేదు, ఇంకెక్కువ కేకలేస్తున్నారు. వారు కేకలు వేయచ్చు, తమపై బట్టలు వదులుచుకుని ఆకాశము తట్టు దుమ్మెత్తి పోస్తా ఉన్నారు ప్రధాన యాజకులు అండ్ అధికారులు, 70 మంది సన్హెడ్రిన్ అధికారులు, ఇంకా చాలా మంది కూడా. వారు అతనికి పౌలుకి విరోధంగా మాట్లాడుతూ కేకలు వేస్తూ మరి ఉంటున్నప్పుడు సహస్రాధిపతి అంటే 1000 మంది సైనికులకు అధికారి, శతాధిపతి అంటే 100 మంది సైనికులకు అధికారి. సహస్రాధిపతి తెలుసుకొని కొరడాలతో అతన్ని కొట్టి విమర్శించాలని కోటలోనే తీసుకుని పొండని చెప్పాడు. వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచిన శతాధిపతిని చూచి, శిక్ష విధించకుండానే రోమియుడనైన మనుషుని కొరడాలతో కొట్టుటకు మీది అధికారం ఉన్నదా అంటున్నాడు. రోమా రాజ్య నివాసి, రోమన్ సిటిజన్ కలిగినటువంటి పౌలు రోమియుడని ఆ శతాధిపతికి, ఆ సహస్రాధిపతికి తెలియదు. సో నన్ను అట్లా మీరు కొట్టడానికి అధికారం ఉందా అని అడుగుతున్నాడు. వెంటనే శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి దగ్గరికి వచ్చి, ఏం చేయబోచున్నావు, ఈ మనుషుడు రోమియుడు సుమి,
అని అంటున్నాడు పౌలుని. అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతన్ని చూచి, నీవు రోమీయుడువా అది నాతో చెప్పమనగా అతడు అవునని చెప్పాను. పౌలు గారు నేను రోమీయుడిని అని చెప్తున్నాడు సహస్రాధిపతితో. కానీ సహస్రాధిపతి, నేను బహు ద్రవ్యం ఇచ్చి డబ్బులు ఇచ్చి ఆ సిటిజన్షిప్ ని, ఆ పౌరసత్వాన్ని సంపాదించుకుంటుని అని అంటున్నాడు. కానీ పౌలు అంటున్నాడు, నేనైతే పుట్టుకతోనే రోమీయుడును. కాబట్టి అతన్ని విమర్శించబోయిన వారు వెంటనే అతన్ని విడిచిపెట్టిది. అతడు రోమీయుడిని తెలుసుకున్నప్పుడు అతన్ని బంధించినందుకు సహస్రాధిపతి కూడా భయపడ్డాడు. ఎందుకంటే ఒక రోమియుణ్ణి ఆ కొరడాలతో కొట్టడానికి, శిక్షించడానికి అధికారం లేదు. బలమైన ఒక మరి నేరారోపణ నిరూపిస్తే తప్ప రోమియుణ్ణి కొట్టడానికి ఏ విధమైనటువంటి హక్కు లేదు. అది పౌలు ఇక్కడ తీసుకున్నటువంటి ఒక గొప్ప, ఈ రోజు క్లాస్ అంతట్లో మనము ఆ విషయాన్ని మనం హైలైట్ చేస్తాం. అంటే చాలా విషయాలలో అదొకటి. పౌలు తనకున్నటువంటి ఆ పౌరసత్వాన్ని వాడుకోవడము, తన యొక్క రోమన్ సిటిజన్షిప్ ని వాడుకోవడం. ఎందుకంటే యూదులందరూ ఆ రోమన్ ఆధీనంలో ప్రభుత్వం కిందనే ఉన్నారు కనుక పౌలుకి ఇది ఒక గొప్ప అడ్వాంటేజ్ గా ఉంటా ఉంది కనుక వెంటనే సహస్రాధిపతి కూడా భయపడ్డాడు. అక్కడ దాకా బాగానే ఉంది. ఇది 22వ అధ్యాయంలో జరిగినటువంటి పరిస్థితి. ఇక నెక్స్ట్ మనం 23వ అధ్యాయం దగ్గరికి వెళ్తున్నాము. ఇప్పుడు వెళ్లే ముందు ఆ లాస్ట్ వచనం ఒకటి ఉంది. మరునాడు నెక్స్ట్ డే యూదులు అతని మీద మోపిన నేరమేమో తాను నిశ్చయముగా తెలుసుకొని కోరి సహస్రాధిపతి అతన్ని వదిలించి ప్రధాన యాజకులను మహాసభ వారందరూ కూడి రావాలని ఆజ్ఞాపించాడు. సహస్రాధిపతి అంటే ప్రధాన యాజకులు, అలాగనే మహాసభ వారంటే సన్హెడ్రిన్ సభకు 70 మంది ఉంటారు. ఆ 70 మంది సో వారు కూడి రండిని ఆజ్ఞాపించాడు సహస్రాధిపతి. సో పౌలును తీసుకొని వచ్చి వారి ఎదుట నిలవబెట్టాడు. మెయిన్ గా మహాసభ అంటే సన్హెడ్రిన్ సభ అని గుర్తుంచుకోండి. 70 మంది ఉంటారు. అలాంటి మరి మహాసభ ఎదుట పౌలు ప్రసంగం ఇక్కడ చేస్తా ఉన్నాడు. 23వ అధ్యాయము 1 నుంచి మరి 11వ వచనం దాకా. పౌలు మహాసభ వారిని తేరు చూచి, మొదటి వచనంలో మనం చూస్తా ఉంటున్నాం. చూడండి 23వ అధ్యాయం 1వ వచనం. పౌలు మాట్లాడుతున్నాడు, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదురు నడుచుకొని చుంచునని చెప్తున్నాడు. పౌలు యొక్క మంచి మనస్సాక్షి మనం చూస్తాం. ఇప్పటికీ లీగల్ గా అంటే నేరము చేసిన వానిగా నేను లేను, నేనే నేరము చేయలేదు, ఏ తప్పు చేయలేదు కనుక నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇస్తా ఉంది అని పౌలు సభ ఎదుట తన యొక్క మంచి మనస్సాక్షిని గురించి చెప్పుకుంటున్నాడు. 2వ పాయింట్, పౌలు ప్రధాన యాజకునితో ఘర్షణ చేస్తా ఉంటాడు. ఇక్కడ 2వ వచనం నుంచి 5వ వచనం దాకా. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ, సో ప్రధానంగా ఒక ప్రధాన యాజకుడు ఉంటాడు అననీయ. సో అననీయ అంటున్నాడు, పౌలు నోటి మీద కొట్టండి గట్టిగా మరి నిలిచిన వారికి ఆజ్ఞాపిస్తున్నాడు. సో వెంటనే కొట్టండి అనే మాటకి పౌలు గారు ఏమంటున్నాడంటే, ప్రధాన యాజకుడిని చూచి, సున్నం కొట్టిన గోడ, దేవుడు నిన్ను కొట్టును, నీవు ధర్మశాస్త్రం చొప్పున నన్ను విమర్శింపజు కూర్చుండి ధర్మశాస్త్రానికి విరోధంగా నన్ను కొట్టని ఆజ్ఞాపించున్నావా అని. దగ్గర నిలిచిన వారు, నువ్వు దేవుని ప్రధాన యాజకుని దూషిస్తావా? అందుకు పౌలు అంటున్నాడు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియదు, నీ ప్రజల అధికారిని నిందించవద్దని ఉంది అని మరలా పౌలు గారు సమర్థించుకుంటాడు. ఘర్షణ జరిగిందనమాట ప్రధాన యాజకునితో. ఆ తర్వాతకి 6వ వచనం నుండి 10వ వచనం దాకా ఇక్కడ పౌలు మరి వాడినటువంటి ఒక చక్కటి స్వార్థను పంచుకోవడానికి ఇక్కడ ఉపయోగించిన ఒక కుయుక్తి, అంటే కుయుక్తి అనకూడదు, ఒక మంచి తెలివైనటువంటి విషయం ఏంటంటే, యూదులలో తెగలు ఉన్నాయి. యూదులలో తెగలు, సెక్స్ అంటారు, సెక్స్ తెగలు. అలాంటి తెగలలో 2 తెగలు ఉండడం చూశాడు పౌలు అక్కడ ఆ సన్హెడ్రిన్ వారిలో. ఆ ప్రధాన యాజకులు తర్వాతకి ఆ పెద్దలందరిలో 2 రకాలైనటువంటి తెగలు ఉన్నారని చూశారు. ఆ 2 రకాలైన తెగల వారు ఎవరంటే, ఒకరు సద్దుకాయలు, మరొక తెగ పరిసయ్యులు. మనందరికీ తెలుసు, సద్దుకాయలు మరి నిరీక్షణ గురించి నమ్మరు, పునరుద్ధానాన్ని నమ్మరు, ఆత్మలను నమ్మరు.
మృతుల పునరుద్ధానము, ఆత్మలను గురించి, దేవదూతల గురించి నమ్మరు వాళ్ళు, సద్దుకయ్యులు. కానీ పరిసయ్యులు మాత్రం పునరుద్ధానాన్ని, దేవదూతల్ని, ఆత్మలను నమ్ముతారు. సో ఈ రెండు రకాలైనటువంటి తెగల వారు ఉండడాన్ని చూచి పౌలు ఏం చేస్తున్నాడంటే విభజించి జయిస్తున్నాడు. ఇక్కడ విభజించి జయిస్తున్నాడు. సో పౌలు ఇప్పుడు పరిసయ్యుడు గనుక, పునరుద్ధానాన్ని నమ్మేవాడు గనుక, సద్దుకయ్యుడు కాదు గనుక, ఆ పరిసయ్యుల యొక్క పక్షాన మాట్లాడుతున్నాడు. వెంటనే మాట్లాడుతూ 6వ వచనము నుండి, వారిలో ఒక భాగం పరిసయ్యులు, మరొక భాగం సద్దుకయ్యులు, మరొక భాగం పరిసయ్యులు ఉండడం చూచి పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిసయ్యుడను, పరిసయ్యుల సంతతి వాడును, మనకున్న నిరీక్షణను గూర్చి వారితో కలుపుకొని మాట్లాడుతున్నాడు. పరిసయ్యులని కలుపుకొని మాట్లాడుతున్నాడు. మనకున్న నిరీక్షణ గూర్చి, మృతుల పునరుద్ధానాన్ని గూర్చి నేను విమర్శించబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పడం మనం చూస్తున్నాం. నన్ను ఇందుకోసం పట్టుకున్నారు, మన నిరీక్షణ ఏంటి అసలు? మన నిరీక్షణ మృతుల పునరుద్ధానము, మన నిరీక్షణ మరి దేవదూతల గురించి నా నిరీక్షణను బట్టి నేను విమర్శించబడుతున్నాను, మీకు అర్థమవుతుందా అన్నటువంటి కాన్సెప్ట్ లో మాట్లాడుతున్నాడు. అతను అలా చెప్పినప్పుడు పరిసయ్యులు, సద్దుకయ్యులలో కలహం పుట్టింది, గొడవ. ఆ కలహం 2 పక్షాలు అయిపోయింది, 2 గ్రూప్స్ అయిపోయింది. ఎందుకు అయిపోయింది? మనం చూసినట్లుగా సద్దుకయ్యులేమో పునరుద్ధానం లేదని, దేవదూతల ఆత్మ లేదని చెప్తారు. పరిసయ్యులు అయితే 2 నమ్ముతారు. కనుక అప్పుడు పెద్ద గొల్లు పుట్టింది. పరిసయ్యుల పక్షమునుగా ఉన్న శాస్త్రులు కొందరు లేచి, మనుషునిది ఏ దోషమును మాకు కనబడలేదు, ఏ లోపం మాకు కనబడలేదు. ఒకవేళ పౌలుకు ఒక ఆత్మ అయినా, దేవదూత అయినా అతనితో మాట్లాడి ఉంటే మాట్లాడి ఉండొచ్చు అని ఇప్పుడు పౌల్ని వెనకేసుకొని వస్తున్నారు. మరి చెప్పుచూ మరి తగువులాడారు సద్దుకయ్యులతో. కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలుని చీల్చివేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి, ఇంకా ప్రాబ్లం ఇంకా ఎక్కువైపోతుందేమని భయపడి, మీరు వెళ్ళి వారి మధ్య నుండి అతన్ని బలవంతంగా పట్టుకుని కోటలను తీసుకురండి అని సైనికులకు ఆజ్ఞాపించాడు. సో అల్టిమేట్ గా 10వ వచనం వరకు పౌలు విభజించి జయించాడు. పౌలు అల్టిమేట్ గా కోటలోనికి తీసుకుని పోబడ్డాడు. కోటలోనికి తీసుకుని పోబట్టడానికి ఆల్మోస్ట్ రెండు సందర్భాలలో అటు మరి ప్రజలకు 2 సార్లు తన గురించి సాక్ష్యం ఇవ్వటం, తర్వాతకి మరి విభజించి జయించినటువంటి తన యొక్క వాదనని, పరిసయ్యులని మరి వాడుకొని తన యొక్క విశ్వాసాన్ని ప్రదర్శించడం మనం చూస్తున్నాం. అల్టిమేట్ యెరూషలేము కోటలోనికి పౌలు గారు తీసుకుని పోబడ్డాడు. 11వ వచనంలో పౌలు గారు కోటలో బంధించబడి ఉన్నప్పుడు ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుండి ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవెలాగూ సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోములో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పాను. ఈ యొక్క వచనాన్ని దయచేసి మీరు అండర్లైన్ చేసుకోండి. అది చాలా ప్రాముఖ్యమైన వచనం. ఎందుకంటే పౌలు అల్టిమేట్ గా మరి రోముకి వెళ్తావు, నీవు రోములో నీ జీవితము ఉండబోతుంది అని ప్రభువు చెప్పినటువంటి ఆ వాగ్దానము మరి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. దైవికమైన భరోసా నీకేం కాదు, నువ్వు యెరూషలేములో మరి నన్ను గూర్చి ఎలాగూ సాక్ష్యం ఇచ్చావో అలాగే రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వాల్సి ఉందని చెప్తున్నాడు. ఓకే, సో నెక్స్ట్ పౌలుని చంపడానికి కుట్ర పన్నుతున్నారు ఇప్పుడు ఈ ప్రధాన యాజకులు కావచ్చు, తర్వాతకి ఈ 70 మంది అధికారులు కావచ్చు, ఈ యొక్క పెద్దలందరూ కూడా, యూదులైన వారందరూ కూడా పౌలుని ఎలాగైనా చంపడానికి కుట్ర పన్నుతున్నారు. 12 నుంచి 35వ వచనం దాకా ఆ కుట్రలో ఫస్ట్ ఒక మోసపూరితమైనటువంటి హత్యా ప్రణాళికను వేస్తున్నారు. 12 నుంచి 15. ఉదయం అయినప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపేదాకా మేము అన్నపానాలు పుచ్చుకోమని ఒట్టు పెట్టుకుంటున్నారు. ఆ కుట్రలో చేరిన వారు ఇంచుమించు 40 మంది కంటే ఎక్కువగా కుట్ర బన్ని ఎడిదిరిగి మనం చంపేసేయాలి పౌల్ని. ఇలా వదిలేస్తే మరి అందరిని కూడా మార్గంలోనికి లాగేస్తాడు అని 40 మంది కంటే ఎక్కువ మంది గట్టిగా పోరాడుతున్నారు. భోజనం కూడా చేయం, చచ్చిపోయిన దాకా మరి అన్నపానాలు కూడా మేము పుచ్చుకోమని వాళ్ళు గట్టిగా నిర్ణయించుకున్నారు. వారు ప్రధాన యాజకుల యొద్దకు, పెద్దల యొద్దకు వచ్చి ఆ 40 మంది కంటే పైన ఉన్నవారు
మేము పౌలును చంపు వరకు ఏమి రోజు చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకోవటం మనం చూస్తున్నాం. కాబట్టి మరి మీరు మహాసభతో కలిసి, అంటే 70 మంది సభతో కలిసి అతన్ని గూర్చి మరీ పూర్తిగా విచారించి తెలుసుకొని పోవునట్టు అతన్ని మీ వద్దకు తీసుకొని రమ్మని సహస్రాధిపతితో మనవి చేయండి. అతడు దగ్గరకు రాకమునిపే మేము అతన్ని చంపుతామని సిద్ధపడి ఉన్నామని చెప్పారు. మీరు ఆ సహస్రాధిపతి దగ్గరికి వెళ్ళి సభ వారందరూ వెళ్ళి పర్మిషన్ తీసుకొని పౌలుని మరి తీసుకొని రమ్మని సహస్రాధిపతిని వేడుకోండి, విడిపించమని వేడుకోండి. అప్పుడు మేము అతడు రాకముందే మేము అతన్ని చంపేస్తామని సిద్ధపడి ఉన్నామని చెప్తున్నారు. అయితే 16వ వచనం నుండి 22వ వచనం దాకా జరిగినటువంటి ఒక మరి కార్యం ఏంటంటే పౌలు యొక్క మేనల్లుడు అతని పేరైతే లేదు కానీ ఆ మేనల్లుడు మరి 40 మందికి ఎక్కువైనటువంటి వారు పౌలుని చంపాలని కుట్రబలినటువంటి వారు పొంచి ఉన్నారన్నటువంటి సత్యాన్ని సంగతిని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలు దగ్గరికి వచ్చే సంగతి తెలిపాడు. సో ఆ మేనల్లుడు మెయిన్ గా ఆ విషయాన్ని తెలుసుకున్నాడు. ఇటు తిరిగి మరి యొక్క పౌలుని చంపుతారన్నటువంటి విషయము ఈ అపోస్తుల కార్యగ్రంథంలో మనం 23వ అధ్యాయము మనం చదువుకుంటున్న 16వ వచనములో ఉన్నటువంటి ఆ మేనల్లుడు ఎవరైతే ఉంటున్నాడో, నెఫ్యూ అంటారు. సో అతడు పౌలుని చంపాలన్నటువంటి ఆ కుట్ర ఏదైతే ఉందో, బహుశా ఈ మేనల్లుడు పౌలు యొక్క సహోదరి కుమారుడై ఉండొచ్చు, అంటే పౌలు యొక్క సిస్టర్ యొక్క కుమారుడై ఉండొచ్చు. సో అతని పేరైతే మనకి మరి ఇక్కడ రాయబడలేదు కానీ మరి అతడు ఆ సత్యాన్ని మరి తెలుసుకున్నవాడు. అతడు కూడా ఒక కమాండర్ అయి ఉండొచ్చు. ఒక పౌలుకి సమాచారం ఇవ్వడానికి కమాండర్ దగ్గరికి వెళ్ళి మరి ఆ యొక్క విషయాన్ని పౌలుని రక్షించడానికి పెద్ద సైనిక బందోబస్తుతో మరి ఉన్నటువంటి పరిస్థితిలో ఇతనికి తెలిసింది. ఆ మేనల్లుడు ఏం చేస్తాడు, మరి కుట్రను తెలుసుకుని వెంటనే పౌలుకి ఆ విషయాన్ని చెప్పడం 22వ వచనం దాకా మనము గమనిస్తూ ఉంటున్నాం. కనుక 22వ వచనంలో అందుకు అదంతా జరిగిన తర్వాత మరి దానికి ఆ సత్యం విన్న తర్వాత పౌలు మరి ఖైదీనైన పౌలు నన్ను పిలిచి నీతో ఒక మాట చెప్పుకుని వాళ్ళని ఆ పడుచు వారిని ఎద్దుకు తీసుకుని పొమ్మని రిక్వెస్ట్ చేస్తాడు. ఎటకాలకు వెళ్ళిన తర్వాత నీవు పౌలును గూర్చి సంపూర్తిగా విచారింపబోవునట్టు అతన్ని రేపు మహాసభ ఎద్దుకు తీసుకుని రావాలని నిన్ను వేడుకుంటకు యూదులు కట్టుకట్టి ఉన్నారు. సో వారి మాటను నీవు సమ్మతింపవద్దు అని సహస్రాధిపతితో కూడా మరి శతాధిపతి సహస్రాధిపతి ఎద్దుకు అతను తీసుకొని పోయి పౌలు నన్ను పిలిచి నీతో ఒక మాట, ఇదంతా కూడా జరిగిందనమాట స్టోరీ. జరిగిన తర్వాత మరి 22వ వచనంలో అందుకు సహస్రాధిపతి నీవు ఈ సంగతి నాకు తెలిపితివని ఎవరితోనూ చెప్పవద్దని ఆజ్ఞాపించి ఆ పడుచువాన్ని పంపివేశాడు. ఆ మేనల్లుడు చెప్పినటువంటి విషయము ఆ సహస్రాధిపతికి కూడా తెలిసిపోయింది. సో అయితే నేను వదిలిపెట్టడం చాలా ప్రమాదం, అతడు మరి అతన్ని చంపేస్తారని వెంటనే మరి యొక్క సహస్రాధిపతికి తెలిసింది. కనుక నీవు నాకు ఈ సత్యాన్ని చెప్పావని నువ్వు ఎవరితో చెప్పొద్దు అని ఆజ్ఞాపించి ఆ పడుచువాని అంటే మేనల్లుడిని, పౌలు మేనల్లుడిని ఆ యొక్క సహస్రాధిపతి పంపించేసేసి అక్కడ దాకా 2వ పాయింట్. ఓకే, నెక్స్ట్ అతడు ఏం చేస్తాడంటే సహస్రాధిపతి మరి ఇప్పుడు స్టోరీ అనేటటువంటిది ఎక్కడికి వెళ్తుందంటే యెరూషలేము నుండి షిఫ్ట్ అవుతుంది. యెరూషలేము నుండి మనం కొంచెం ముందుకు వెళ్తున్నప్పుడు 23వ వచనం నుండి 35 దాకా పౌలు ఫెలిక్స్ యొద్దకు తీసుకుని పోబడతాడు. ఫెలిక్స్ సో తర్వాత అతను శతాధిపతుల్లో ఇద్దరిని తన యొద్దకు పిలిచి కైసరయ వరకు వెళ్ళుటకు మరి యొక్క ఎవరు ప్రాముఖ్య సహస్రాధిపతి శతాధిపతితో చెప్పి శతాధిపతుల్లో ఇద్దరిని తన యొద్దకు పిలిచి కైసరయ, యెరూషలేము నుండి కైసరయ చాలా దూరం, అది మధ్యధరా సముద్రం దగ్గర ఉంటది. అక్కడికి కైసరయ వరకు అంటే ఫిలిప్ ఉంటాడు కదా,
ఫిలిప్పుకు 4 కుమార్తెలు ఉన్నారు కదా, ఆ ప్రాంతం. సో ఆ ప్రాంతానికి పౌలుని మరి పంపించడం మనం చూస్తాం. పంపించిన తర్వాత పౌలు మరి అల్టిమేట్ గా గుర్రాల మీద అనేక మంది, అంటే ఇంచుమించు 200 మంది సైనికులు, 70 గుర్రాలతో, రౌతులతో ఈటుల వారిని రాత్రి 9 గంటలకు సిద్ధపరిచి పౌల్ని నైట్కి నైటే 9 గంటలకు వీళ్ళెవ్వరికి తెలియకుండానే నైట్కి నైటే పౌలుని యెరూషలేము నుండి కైసరయకు షిఫ్ట్ చేస్తాడు, చంపేస్తారేమోనని. సో అల్టిమేట్ గా పౌలు ఆ కైసరయకు కొనిపోబడతాడు. అక్కడ 24 వచనం, పౌలుని ఎక్కించి అధిపతి అయిన ఫెలిక్స్ నద్దకు భద్రంగా తీసుకుని పోవడం, గుర్రములను సిద్ధపరచడం చెప్పాడు. వెంటనే ప్రకారంగా మరి ఈ యొక్క శతాధిపతి, ప్రాముఖ్యంగా సహస్రాధిపతి ఒక ఉత్తరాన్ని ప్రాముఖ్యంగా రాసి, ఫెలిక్స్ కి ఉత్తరాన్ని రాసి, ఆ ఉత్తరంలో ఏం రాశాడంటే, ఆ కైసరయకు పంపిస్తూ ఫెలిక్స్ కి ఏం రాశాడు ఈ యొక్క వ్యక్తి అని అంటే, యూదులు ఈ మనుషుని పట్టుకొని చంపబోయినప్పుడు రోమీయుడని నేను విని సైనికులతో వచ్చి అతన్ని తప్పించి తిని, వారు అతని మీద మోపిన నేరం ఏంటో తెలుసుకొని కోరి నేను వారి మహాసభ యొద్ద అతన్ని తీసుకుని వచ్చి తిని, వారు తమ ధర్మశాస్త్ర వాదములను కూర్చి అతని మీద నేరం మోపిరే గాని మరణానికి గాని బంధకాలకు గాని తగినటువంటి నేరము నేను అతని యందు ఏమీ కనుగొనలేకపోయాను, కనపరచలేదు. అయితే వారు ఆ మనుషుని మీద కుట్ర చేస్తున్నారు, వాళ్ళు చంపాలనుకుంటున్నారు. వెంటనే అతన్ని ఎద్దకు పంపితిని, నేరం మోపిన వారు కూడా అతని మీద చెప్పవలనని ఉన్న సంగతిని ఎదుట చెప్పుకొని ఆజ్ఞాపించితిని అని విషయము అల్టిమేట్ గా మరి ఆ ఉత్తరము, ఫెలిక్స్ కి రాసిన ఉత్తరాన్ని కూడా వీరితో కలిసి పంపించడం జరిగింది. జరిగిన తర్వాత అతడు వారికి ఆజ్ఞాపించిన ప్రకారం సైనికులు పౌలును రాత్రి వేళ మరి అంత్యపత్రిక తీసుకొని అల్టిమేట్ గా మరునాడు అతన్ని కైసరయ వరకు వచ్చి అధిపతిగా ఆ పత్రిక అప్పగించి పౌలును కూడా అతను ఎదుట నిలబెట్టారు. అధిపతి ఆ పత్రిక చదివినప్పుడు అతడు ఏ ప్రదేశపు వాడని అడిగి, అతడు కిలికియా వాడని తెలుసుకుని, నీ మీద నేరం మోపువారు కూడా వచ్చినప్పుడు నీ సంగతి పరిపూర్ణంగా విచారించరని చెప్పి హేరోదు అధికార మందిరములు అతన్ని కావలి ఉంచుమని ఆజ్ఞాపించారు. ఇది ఒకటి మీరు నోట్ చేసుకోండి. కైసరయాలో హేరోదు అధికార మందిరములో అతన్ని కావలి ఉంచుమని మరి అతనికి ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఫెలిక్స్ పేరు గుర్తుంచుకోండి, ఫెలిక్స్ కైసరయాలో ఉంటాడు. ఈ కైసరయ న్యాయపీఠం మీద అధిపతిగా ఫెలిక్స్ ఉంటాడు. అతడు పౌలుని ఆ యొక్క హేరోదు అధికార మందిరంలో అతన్ని కావలి ఉంచమని చెప్తాడు. ఆల్మోస్ట్ 2 years డీల్ అవుతుంది అక్కడ. పౌలు గారు కైసరయాలో 2 సంవత్సరాలు అక్కడ మరి ఉండటము మనం గమనిస్తాము. నెక్స్ట్ 24వ అధ్యాయం, పౌలు ఫెలిక్స్ ఎదుట మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. కైసరయాలో న్యాయపీఠం మీద ఫెలిక్స్ పరిపాలన ఉన్నాడు గనుక అక్కడ మరి చట్టపరమైన విచారణ జరుగుతుంది ఫెలిక్స్ ఎదుట. మొదటి 9 వచనాలలో 5 దినాలైన తర్వాత మరి హేరోదు అధికార మందిరంలో నుంచి అతన్ని మరి కావలి ఉంచిన ఆజ్ఞాపించాడు కనుక అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చి ప్రధాన యాజకుడైన అననీయాయు, కొందరు పెద్దలు, తెర్తుళ్ళు అని ఒక న్యాయవాది కైసరయకు వచ్చారనమాట. విషయం తెలుసుకొని పౌలు అక్కడికి వెళ్ళిపోయాడు, తీసుకుని పోబడ్డాడని. అననీయ వచ్చాడు, ప్రధాన యాజకుడు, కైసరయకు పెద్దలు వచ్చారు, కొందరు పెద్దలు. తెర్తుళ్ళు అనేటటువంటి ఒక న్యాయవాది కూడా కైసరయకు వచ్చి పౌలు మీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి, అంటే ఈ అధిపతి ఎవరు, ఫెలిక్స్ అనే అధిపతికి తెలియజేశారు. సో పౌలు రప్పించబడ్డాడు. తెర్తుళ్ళు అతని మీద నేరం మోపని ఆరోపించి ఇట్లా అంటున్నాడు, ఒక న్యాయవాదిగా నేరం మోపుతున్నాడు పౌలు మీద. మహాఘనత వహించిన ఫెలిక్స్, మేము తమ వలన ఎంతో నెమ్మది పొందుచున్నాము, అనుభవించుచున్నాము, బాగానే ఉన్నాము మీ మరి అధికారంలో. ఈ దేశ జనమునకు సంభవించిన అనేకమైన కీడులు తమ పరామర్శ చేత దిద్దుబాటుచున్నవని మేము ఒప్పుకొని మరి మేము సకల విధములైన సకల స్థలములలో పూర్ణ కృతజ్ఞతలు అంగీకరించుచున్నాము. సో నేను తమకు ఎక్కువ ఆయాసము కలగజేయకుండా మేము క్లుప్తంగా చెప్పుకుంటామని ఆ న్యాయవాది తర్తుల్లి అనేటటువంటి వ్యక్తి, తెర్తుళ్ళు అనేటటువంటి వ్యక్తి మరి చెప్తున్నటువంటి ఆ నేరారోపణ పౌలు మీద ఫెలిక్స్ కి.
సో ఈ మనుషుడు పీడ వంటి వాడు, పౌలు గురించి చెప్తున్నాడు. పీడ వంటి వాడు, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపువాడు, నజరేయుల మతభేదమునకు నాయకుడైనట్టు మేము కనుగొంటిమి. కనుక ఇతడు దేవాలయాన్ని అపవిత్రం చేయడానికి యత్నం చేశాడు గనుక మేము అతను పట్టుకుంటిమి. తమరు మరి విమర్శించిన మేము అతని మీద మోపుచున్న నేరములన్నీ తమకే తెలియనని చెప్పాను. యూదులందరూ సమ్మతించి మాటలు నిజమే అని చెప్తున్నారనమాట. అక్కడ దాకా వాళ్ళు ఒక చట్టపరమైనటువంటి విచారణలో పౌలుని మరి నిలబెట్టడం మనం చూస్తున్నాం. రెండవ పాయింట్, దానికి పౌలు ఇక్కడ ఫెలిక్స్ ఎదుట సమర్థించుకుంటాడు. 10వ వచనం నుండి 21వ వచనం దాకా. అప్పుడు అధిపతి మాటలాడుమని పౌలునకు చేస్తున్నాడు అనమాట. వెంటనే పౌలు మరి మాట్లాడు, తమరు బహు సంవత్సరాల నుండి జనమునకు న్యాయాధిపతులై ఉన్నారని ఎరిగి నేను ధైర్యంతో సమాధానం చెప్పుకొనుచున్నాను. యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్ళిన నాటి నుండి 12 దినములు మాత్రమే అయినదని తమరు విచారణ తెలుసుకోవచ్చు. దేవాలయంలోనేమి, సమాజ మందిరాల్లోనేమి, పట్టణాల్లోనేమి నేను ఎవరితోనూ తర్కించడం గాని, జనాలను గుమిగూర్చడం గాని, గొడవలు పెట్టడం గాని ఇలాంటివి నేను ఏమి చేయలేదు. నా మీద మోపు నేరములను తమరికి రుజువు పరచలేరు, దానికి ఎలాంటి ఎవిడెన్సెస్ లేవు అని పౌలు తన యొక్క మరి సమర్థతను, మరి తన యొక్క పరిస్థితిని తెలుపుకుంటున్న సందర్భంలో ధర్మశాస్త్రం అందున్న మరి ప్రవక్తల గ్రంథముల యందున్న రాయబడిన ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకు అనీతిమంతులకు పునరుద్ధానం కలగబోతున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని నిరీక్షించుచున్నాను. సో నా నిరీక్షణని నేను చెప్పుకున్నాను, నా యొక్క విశ్వాసాన్ని నేను చెప్పుకున్నాను. దాని కొరకే శుద్ధి చేసుకోవడానికి నేను దేవాలయంలోనికి వెళ్ళాను. సో ఈ విషయాలన్నీ కూడా 21వ వచనం దాకా నేను మహాసభ ఎదుట నిలిచి ఉన్నప్పుడు మృతుల పునరుద్ధానానికి వచ్చి నేడు వారి ఎదుట విమర్శించబడుచున్నానని వారి మధ్య నిలబడి మరి నేను బిగ్గరగా చెప్పిన ఈ యొక్క మాట విషయమే తప్ప నా యందు మరి ఏ నేరమైనను మీరు కనుగొని ఉంటే మీరైనా చెప్పవచ్చు అని అంటున్నాడు. పౌలు తన యొక్క మరి ఏమంటారంటే నేరారోపణని సమర్థించుకుంటున్నాడు. నేనేమి మరి నేరం చేయలేదు, ఏ విధమైనటువంటి తప్పు చేయలేదు అనేటటువంటి విషయాలన్నిటిని కూడా మరి సమర్థించుకోవటం మనందరం కూడా గమనిస్తున్నాం. ఇందులో లాస్ట్ది 24వ అధ్యాయం 22 నుంచి 27 దాకా ఈ అధ్యాయంలో మరి ఫెలిక్స్ భయపడతాడు. ఇప్పుడు పౌలుని ఏం చేయాలో కూడా అర్థం కాక ఆలస్యం అవుతుంది. అక్కడ సహస్రాధిపతి తప్పించుకున్నాడు, ఇక్కడికి కైసరికి పంపించాడు. ఇక్కడ కైసరాలో ఉన్నటువంటి ఫెలిక్స్ కూడా భయపడతాడు. ఇప్పుడు వీళ్ళకి ఈ ఫెలిక్స్ కి భయమైంది, ఆలస్యం చేశాడు. అతను ఏం చేశాడు అనేది మనం చూద్దాం. 22 నుంచి ఫెలిక్స్ ఆ మార్గమును గూర్చి బాగుగా ఎరిగిన వాడై, అంటే ఈ క్రీస్తుని కూర్చున్నటువంటి మార్గం, ఆ విశ్వాసాన్ని గురించి బాగా ఎరిగిన వాడై ఉన్నాడు. సో సహస్రాధిపతి అయిన లూసియా వచ్చినప్పుడు మీ సంగతి నేను విచారించి తెలుసుకుందనని చెప్పి విమర్శ నిలుపు చేశాడు. లూసియా ఏ సహస్రాధిపతి అయితే కైసరయాకు ఫెలిక్స్ దగ్గరికి ఉత్తరం రాసి పంపించాడో ఆ లూసియా వచ్చిన తర్వాత పూర్తిగా సంగతి అంతా నేను విచారించి తెలుసుకుందనని చెప్పి విమర్శని వాయిదా వేశాడు, అంటే నిలుపు చేశాడు. వాయిదా కూడా కాదు, నిలిపివేసేశాడు. సో అతను విడిగా కావల్లో ఉంచి అతనికి పరిచారం చేయుటకు అతన్ని స్వజనులు ఎవరిని ఆటంకపరచకూడదని శతాధిపతికి ఆజ్ఞాపించాడు. సో ఆ విధంగా కొనసాగుతుంది. కొన్ని దినాల తర్వాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్లాను తన భార్య, అంటే ఫెలిక్స్ భార్య ఎవరంటే యూదురాలు, ఆమె పేరేంటంటే ద్రుసిల్లా. సో ఆ భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి రహస్యంగా క్రీస్తు యేసునందలి విశ్వాసమును గురించి అతడు బోధింపగా విన్నారు. ఎవరు విన్నారు? ఫెలిక్స్ రహస్యంగా, తన భార్య అయినటువంటి ద్రుసిల్లా కూడా పౌలు తన యొక్క విశ్వాసాన్ని వినాలని కోరారు, విన్నారు. సో అప్పుడు అతడు నీతిని గూర్చి, ఆశ నిగ్రహాన్ని గూర్చి, రాబో విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మిగుల భయపడ్డాడు. ఇంకెక్కువ భయమైంది, దేవుని భయం ఎక్కువైంది ఫెలిక్స్ కి. ఎందుకంటే నీతిని గురించి, ఆశ నిగ్రహం గురించి మంచి మెసేజ్లు ఇచ్చాడు. ఈ 3 టాపిక్స్ మీద, నీతిని గురించి, ఆశ నిగ్రహాన్ని గురించి, రాబో కమింగ్ ఆ విమర్శను గురించి ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మిగుల భయపడి, మరి ఇప్పటికి వెళ్ళుము, నాకు అనుకూలమైన సమయంలో నేను పిలువనంపించనని చెప్తున్నాడు ఫెలిక్స్. తర్వాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి
మాటి మాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషణ చేయించున్నాడు. ఎవరిని? పౌలుని. అందులో నుంచి మాటి మాటికి మరి తన దగ్గరకు పిలువనంపించి తను చెప్పేటటువంటి బోధన వినటానికి ఫెలిక్స్ అలాగనే తన యొక్క భార్య అయినటువంటి ద్రుసిల్లా ప్రాముఖ్యంగా ఎంతో మరి వినటానికి ఆసక్తి కలిగినటువంటి వారిగా ఉన్నారు. అంత మాత్రమే కాకుండా మరి ఒక స్వార్థపూరితమైనటువంటి ఆశను కూడా మనం ఇక్కడ ఫెలిక్స్ లో ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఒక దురాశ, అంటే అవినీతి స్వభావాన్ని ప్రతిబింబిస్తున్నానని మరి విమర్శిస్తున్నాయి కనుక, ఎందుకంటే అతడు న్యాయం కంటే సంభావ్య వ్యక్తిగత లాభానికి ప్రాధాన్యతనిచ్చాడు కనుక ఫెలిక్స్ అవినీతి స్వభావం పౌలు యొక్క నిజాయితీకి, అతని సూత్రాలను రాజీ పడకుండా న్యాయమైన జైలు శిక్షను భరించడానికి అతని సంసిద్ధతకు భిన్నంగా ఉంటుంది కనుక ఎట్టకేలకు మరి పౌలు చెప్పినవన్నీ కూడా మరి అతడు వినటానికి ఎంతగానో ఇష్టపడినటువంటి వాడిగా ఉంటున్నాడు. సో తద్వారా ఏం చేశాడంటే 27వ వచనంలో 2 సంవత్సరాలైన తర్వాత ఫెలిక్స్ కు ప్రతిగా ఫేస్తు అనేటటువంటి మరొక అధిపతి వచ్చాడు. సో ఆ అధిపతి వచ్చేంత వరకు ఈ యొక్క ఫెలిక్స్ యూదుల చేత మంచివాడని అనిపించుకోవాలని కోరి పౌలును బంధకాల్లోని విడిచిపెట్టి పోయెను అని మనం చూస్తున్నాం. సో 2 years పౌలు కైసరయలో బంధకాలలో ఉండటం అనేది మనం చూస్తున్నాం. ఇంకా రోముకు వెళ్ళలేదు. ఆ రోముకి వెళ్ళేది మనం నెక్స్ట్ లాస్ట్ క్లాస్ లో, అపోస్తుల కార్యగ్రంథం మనకి నెక్స్ట్ లాస్ట్ క్లాస్ లో నేను చెప్తాను. అక్కడ అగ్రిప్ప వీరందరిని గురించి, తర్వాతకి రోముకి వెళ్ళటము, ఇదంతా కూడా మనం లాస్ట్ క్లాస్ లో మనం చూస్తాం. సో ఇప్పటికి మనము క్లాసులో యెరూషలేము నుండి కైసరయాకు వెళ్ళటం, కైసరయాలో ఫెలిక్స్ ఎదుట విచారించబడటం, ఫెలిక్స్ ఎదుట పౌలు సమర్థించుకోవడం, ఫెలిక్స్ పౌలుకు భయపడటం, తర్వాత యూదుల చేత మంచి వాడని అనిపించుకోవడానికి 2 సంవత్సరాలు పౌల్ని ఆ యొక్క మరి ఏమంటారు 2 సంవత్సరాలు అతన్ని అక్కడ బంధకాల్లోనే విడిచిపెట్టి వెళ్ళిపోవటం మనం చూస్తున్నాం. దాని తర్వాత ఇక లాస్ట్ది ఈ టాపిక్ ఏంటంటే, లాస్ట్ టాపిక్ 25వ అధ్యాయం 1 నుంచి 12 వరకు ఫెలిక్స్ అయిపోయిన తర్వాత ఫేస్తు అనేటటువంటి వ్యక్తి మరి అధిపతిగా కైసరయ అనేటటువంటి ప్రాంతంలో న్యాయపీఠం మీద కూర్చుంటాడు. ఓకే, సో అధిపతి అనమాట ఫేస్తు, సెకండ్ పర్సన్ మరి ఫేస్తు మరి ఉండటం మనము గమనిస్తున్నాం. ఆ ఫేస్తు ఎదుట పౌలు విచారణ. సో మొదటి 5 వచనాలలో యూదా నాయకుల యొక్క అభ్యర్థన మరలా 2 సంవత్సరాల తర్వాత ఆ దేశాధికారానికి వచ్చిన 3 దినములైన కైసరయ నుండి యెరూషలేమునికి వెళ్ళాడు. ఈ ఫేస్తు యెరూషలేముకి వెళ్ళాడు. ఎప్పుడైతే ఆ దేశాధికారానికి మరి వచ్చాడో, తనకి హ్యాండ్ ఓవర్ చేయబడిందో, అతడు యెరూషలేమునికి వచ్చిన దేశాధికారానికి వచ్చిన 3 రోజుల్లోనే కైసరయ నుండి యెరూషలేముకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈ ఫేస్తు యెరూషలేముకి వెళ్ళిన తర్వాత ప్రధాన యాజకులు, యూదుల్లో ముఖ్యులు పౌలు మీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేశారు. వాళ్ళు మర్చిపోలే, పౌల్ని తెలియచేశారు. తెలియచేసిన తర్వాత త్రోవలో అతని చంపుటకు పొంచి ఉండి, మీరు దయచేసి అతని యెరూషలేమునకు పిలువనంపించుడని అతన్ని గూర్చి ఫేస్తున్నద్ద మనవి చేశాడు. ఎడిదిరిగి ఇప్పుడు పౌల్ని కైసరయ నుంచి యెరూషలేమునకు తీసుకురావాలి, ఎడిదిరిగి మేము చంపేసేయాలని వాళ్ళు మరి మనవి చేస్తున్నారు ఫేస్తుకి. అందుకు ఫేస్తు, పౌలు కైసరయలో కావల్లో ఉన్నాడు, నేను శీఘ్రంగా అక్కడికి వెళ్ళబోచున్నాను కనుక మీలో సమర్థులైన వారు నాతో కూడా వచ్చి ఆ మనుషుని యందు ఏ తప్పిదమైనా ఉంటే అతని మీద మోపవచ్చునని ఉత్తరం ఇస్తున్నారు. ఏ తప్పు లేదు వాస్తవానికి, కానీ మరి మీరు ఏమైనా తప్పు ఉంటే మీరు మోపొచ్చు, నాతో రండి, కైసరయకు కావల్లో ఉన్నాడు పౌలు అని చెప్తున్నాడు. అక్కడ వరకు బాగానే ఉంది. యూదా నాయకులు అభ్యర్థన చేస్తారు ఫేస్తుని, ఏమని? కైసరయ నుంచి పౌలుని యెరూషలేముకు పంపించి మేము చంపేసేయాలి. సో దానికి పౌలు మీద నిందారోపణ వీళ్ళు వస్తారనమాట. 6-7 వచ్చిన అతడు వారి యొక్క 8-10 దినములు గడిపి కైసరయకు వెళ్ళి మరునాడు న్యాయపీఠం మీద కూర్చుని పౌలును తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాడు. 7వ వచనం. సో పౌలు వచ్చినప్పుడు యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతన్ని చుట్టూ నిలిచి భారమైన నేరములు అనేకములు మోపిరి గాని వాటిని రుజువు చేయలేకపోయిరి. ఎన్ని నేరాలు మోపినా దానికి ఖచ్చితంగా ఎవిడెన్స్లు అవసరం కనుక ఏ ఒక్క ఎవిడెన్స్ కూడా
మరి వాళ్ళు చేయలేకపోయారు. తద్వారా పౌలు మీద నిందారోపణ చేయటమే వీళ్ళ యొక్క పని. వీళ్ళు నెగ్గాలి, క్రైస్తవ్యాన్ని మరి పౌలు బోధిస్తున్నటువంటి ఆ యొక్క యూద మతానికి విరోధంగా ఉన్నట్లుగా వారికి అనిపిస్తున్నటువంటి అంధకారంలో సత్యాన్ని తెలుసుకోకుండా మూఢభక్తిలో ఉన్నటువంటి మనుషులు కల్పించిన మరి విషయాలను వెళ్తున్నటువంటి ఆ విధానంలో వాళ్ళు ఎన్నో నిందారోపణలు చేశారు. ఏవి కూడా పౌలు జీవితంలో మరి వాటిని నిరూపించలేకపోయినట్లుగా మనం చూస్తున్నాం. లాస్ట్ టాపిక్ అందులోనే 8వ వచనం నుండి 12వ వచనం దాకా పౌలు కైసరకు మాత్రమే విజ్ఞప్తి నేను చేసుకుంటాను అని చెప్తాడు. 8వ వచనం నుండి అందుకు పౌలు అంటున్నాడు, యూదుల ధర్మశాస్త్రమును గూర్చి గాని, దేవాలయమును గూర్చి గాని, కైసరును గూర్చి గాని నేనెంత మాత్రమును తప్పిదము చెయ్యలేదని సమాధానములు చెప్పాను. ఒక సందర్భంలో యేసు ప్రభు వారిని కూడా పరిసయ్యులు, ఈ సదుకాయులు వీళ్ళందరూ కూడా ఎదురిగి నేరం మోపి కైసరికి పన్ను కట్టొద్దని చెప్పించి ఎవిడెన్స్ తీసుకొని చేద్దామని చూశారు. అది కూడా వాళ్ళు నిరూపించలేకపోయారు. కానీ యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా మరి కైసరికి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి అని చెప్పాడు తప్ప కైసరికి ఇవ్వద్దు అని ఎప్పుడు చెప్పలేదు. సో అలాగనే ఇక్కడ కూడా పౌలు తన జీవితంలో ధర్మశాస్త్రానికి కానీ, దేవాలయానికి కానీ, కైసరుని గూర్చి కానీ నేను ఎంత మాత్రం ఎప్పుడు తప్పిదం చేయలేదని సమాధానం చెప్పాడు. చెప్పిన తర్వాత ఫేస్తు యూదుల చేత మంచివాడిని అనిపించుకోవాలి. ఎందుకంటే అధికారులు కదా, వాళ్ళకి ఓట్ బ్యాంకింగ్ కావాలి గనుక, ప్రజల మన్నన కావాలి గనుక, ప్రజలను సంతృప్తి పరచాలి గనుక, అలాంటి పరిస్థితుల్లో మంచివాడిని అనిపించుకోవాలని యెరూషలేమునికి వచ్చి అక్కడ నా ఎదుట ఈ సంగతులను గూర్చి విమర్శించబడి నీకు ఇష్టమా, వస్తావా, యెరూషలేం వస్తావా, అక్కడ చెప్పుకుంటావా? ఎందుకంటే వీళ్ళు అడిగారు కదా, యెరూషలేముకి తీసుకురా ఒక్కసారి, మధ్యలో త్రోవలను వేసి పడేస్తాం అన్నట్లుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. సో దాన్ని మంచి పేరు అనిపించుకోవడానికి ఫేస్తు పౌల్ని అడుగుతున్నాడు, మరి వస్తావా అక్కడ నీ యొక్క విజ్ఞప్తిని యెరూషలేములో చెప్పుకుంటావంటే? ఇప్పుడు చూడండి, మరి విమర్శించబడి నీకు ఇష్టమా అని అడిగితే పౌలు అంటున్నాడు, కైసరు న్యాయపీఠం ఎదుట నిలవబడి ఉన్నాను, నేను విమర్శించబడవలసిన స్థలం ఇదే, యూదులకు నేను అన్యాయం ఏమీ చేయలేదని తమరికి బాగుగా తెలియను. 11 నేను న్యాయము తప్పి మరణమునకు తగినది ఏదైనా చేసిన యెడల మరణమునకు వెనుక తీయను. నేను చావడానికైనా నేను సిద్ధమే. తప్పు చేయలేదు గనుక, తప్పు చేస్తే చావడానికైనా సిద్ధమే. మీరు నా మీద మోపుచున్న నేరాల్లో ఏది నిజం కాని యెడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరి తరం కాదు, కైసరు ఎదుటనే చెప్పుకుందని అంటున్నాడు అనమాట పౌలు. ఆ విధంగా పౌలు కైసరుకే విజ్ఞప్తి చేయటం మనం చూస్తున్నాం. 12వ వచనం, అప్పుడు ఫేస్తు తన సభవారితో ఆలోచన చేసిన తర్వాత కైసరు ఎదుట చెప్పుకొందునంటివే, కైసరు వద్దకే పోదు అని ఉత్తరం ఇచ్చాను. కైసరు వద్దకే పోదు అని ఉత్తరం ఇచ్చాను. సో ఆ విధంగా మరి అతడు మరి అల్టిమేట్ గా పౌలు జీవితము ఇక్కడితో మరి ప్రాముఖ్యంగా ఈరోజు మనం చూసినటువంటి క్లాసు, మరి ఫేస్తు ఎదుట పౌలు విచారించబడటం, నేను యెరూషలేముకు వెళ్ళను, నేను కైసరు ఎదుటనే నేను విజ్ఞప్తి చేసుకుంటానని చెప్పడం. తర్వాత వచ్చే క్లాసులో మనము ఏ విధంగా అతడు అగ్రిప్ప రాజు ఎదుట మరి తన యొక్క అభ్యర్థన తెలియచేసుకుంటాడో, అగ్రిప్ప రాజు ఎదుట మాట్లాడతాడో, పౌలుపై మోపబడిన నేరారోపణ మరి ఏ విధంగా ఫేస్తు విన్న తర్వాత అగ్రిప్ప రాజుతో ఏ విధంగా చెప్పుకుంటాడో, తర్వాతకి పౌలు తన మారు మనస్సును గురించి అగ్రిప్ప రాజుకి ఏ విధంగా చెప్తాడో, తర్వాత అల్టిమేట్ గా పౌలు రోమ్కి పంపబడతాడు 27-28 అధ్యాయాలలో. ఆ తర్వాతకి పౌలు రోమ్కి వెళ్ళిన తర్వాత అక్కడితో తన యొక్క జీవితం ముగించబడుతుంది. ఆ తర్వాత పౌలు గారు అక్కడ కూడా కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత మరి గృహ నిర్బంధంలో ఉన్న తర్వాత అతడు అల్టిమేట్ గా తర్వాతకి నీరో చక్రవర్తి కాలం టైంలో అతడు చిరఛేదనం చేయబడ్డాడు అని మనకి బైబిల్లో లేదు, కానీ చరిత్రలో మనకి కనబడతా ఉంది. సో ఆ విధంగా ఈ రోజుకు మనం 5 టాపిక్స్ మనము ధ్యానం చేశాం. నిర్బంధించబడిన తర్వాత పౌలు గారు యెరూషలేంలో మరి సాక్ష్యం ఇస్తాడు యూదులైన వారందరికీ. తర్వాతకి సన్హెడ్రిన్ సభ ఎదుట కూడా సాక్ష్యం చెప్తాడు రిజరెక్షన్ గురించి.
తర్వాతకి పౌల్ని బంధించి తర్వాత మరలా చంపాలి, బయటికి తీసుకురాని ట్రై చేస్తారు. కానీ దేవుడు, నువ్వు నా గురించి యెరూషలేములో ఏ విధంగా సాక్ష్యం ఇచ్చావో రోమ్లో కూడా నా గురించి సాక్ష్యం ఇవ్వాలి అని దేవుడు భరోసా ఇవ్వటం మనం చూస్తాం. కుట్రలు బన్నుతారు. అల్టిమేట్ గా మరి పౌలుని ఫెలిక్స్ ఎదుట మాట్లాడడానికి అక్కడికి ఆ కైసరేకు తీసుకుని వెళ్ళటం మనం చూస్తాం. ఫెలిక్స్ తర్వాత ఫేస్తు ఎదుట కూడా పౌలు విచారణ జరగటంతో మనం ఈ రోజు క్లాస్ ని మనం ముగించుకున్నాం. సో అంత అద్భుతమైనటువంటి వాగ్దానం మరి దేవుడు చేశాడు. దేవుడు చేసినటువంటి వాగ్దానం మరి ఏదైతే ఉందో 11వ 23:11 ఆ రోమ్లో, అంటే అక్కడ యెరూషలేములో ఉన్నప్పుడే, బంధించబడ్డప్పుడే, కోటలో ఉన్నప్పుడే ప్రభు పౌలు దగ్గరికి వచ్చి, ధైర్యంగా ఉండు, యెరూషలేములో నన్ను గూర్చి నీవెలాగూ సాక్ష్యం ఇచ్చుతువో అలాగను రోములో కూడా సాక్ష్యం ఇవ్వాల్సి ఉన్నదని చెప్పిన వాగ్దానము ఎంతమంది ఏకమై వచ్చినప్పుడు కూడా పౌలు చనిపోడు, రోముకు వెళ్ళేంత వరకనే బలమైనటువంటి మరి వాగ్దానం తనకు ఉన్నది గనుక మరి పౌలు అంటున్నాడు ధైర్యంగా. మనం ఇప్పుడు లాస్ట్ చూసాం గనక, మరి నన్ను ఎవరు కూడా ఏమి చేయలేరు, నేను కైసరేకే నేను చెప్పుకుంటాను, అక్కడనే నా గురించి నేను మాట్లాడుకుంటాను గనక అక్కడికి వెళ్తాను, నన్ను చేయడానికి ఎవరి తరము కాదు అని పౌలు మరి ఫేస్తుతో మాట్లాడటం మనందరం కూడా గమనిస్తున్నాం. తద్వారా ఇందులో ఇదంతా కూడా 22వ అధ్యాయం, 23వ అధ్యాయం, 24వ అధ్యాయము, 25వ అధ్యాయం 12వ వచనం దాకా పౌలుకు ఉన్నటువంటి తన యొక్క రోమన్ సిటిజన్షిప్ ని, పౌరసత్వాన్ని ఏ విధంగా వాడుకొని అద్భుత రీతిగా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మరి ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చే ఒక లెజెండరీ, మనకి అపోస్తల కార్యగ్రంథంలో ఉన్నటువంటి ఒక గొప్ప భక్తుడు, ఎప్పుడు కని విని ఎరగని ఒక ఉన్నతమైనటువంటి పరిచర్య చేసిన, ఎప్పటికీ మరిచిపోని మరుపు రాని ఒక గొప్ప భక్తుడు కొత్త నిబంధనలు ఎవరైనా ఉన్నారు అని అంటే అది పౌలుగా మారినటువంటి సౌలు యొక్క మరి తన యొక్క జీవితం, తన యొక్క ధైర్యం మరి ఏ స్థాయిలో ఉందో మనము చూస్తా ఉన్నాం. తనకున్న జ్ఞానం, తనకున్నటువంటి ఆ భారం, మరి పౌలుని దేవుడు ఎంత అద్భుత రీతిగా మరి సౌలుని పౌలుగా మార్చి వాడుకొని మరి అనేక సంఘాలు స్థాపించడానికి, అనేక రాజుల ఎదుట, పెద్ద పెద్ద మరి అధికారుల ఎదుట ప్రభు కొరకే సాక్ష్యం ఇచ్చాడో, సామాన్యుల ఎదుటనే కాదు, ప్రత్యేకంగా గొప్ప గొప్ప వారి ఎదుట పౌలు ఎంత గొప్పగా సాక్ష్యం ఇచ్చాడో మరి పౌలు జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ఎంతో మనకి ఇన్స్పైరింగ్ అనిపిస్తూ ఉంటుంది. అలాంటి పౌలు జీవితాన్ని మనం మాదిరిగా కలిగి, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పినటువంటి పౌలు జీవితాన్ని బాగా స్టడీ చేస్తూ తన పరిచర్యను, ప్రత్యేకంగా పౌలు రాసిన పత్రికలైతే అసలు చెప్పడానికి వీలు లేనంత అద్భుతమైన ఉన్నతమైనటువంటి పత్రికలు, వండర్ఫుల్ లెటర్స్ పౌలు గారు కొత్త నిబంధనలో రాశాడు. మరి గొప్ప గొప్ప విషయాలు, స్కాలర్స్ కూడా అందనంత మరి అగోచరమైనటువంటి విషయాలు పౌలు పరిచర్య చేస్తూ ఒకవైపు పత్రికలు రాస్తూ, సంఘాలు స్థాపిస్తూ, సువార్త ప్రకటిస్తూ తన జీవితం అక్కడి నుంచి ఏ విధంగా రోముకి వెళ్ళిందో, ఏ విధంగా రోములో తన జీవితం ఎండ్ అయిందో మనం వచ్చే క్లాస్ తో మనము అపోస్తల కార్యగ్రంథాన్ని మనం ముగించుకుంటాం. కనుక మరి అపోస్తల కార్యగ్రంథాన్ని ఇప్పటికీ మనం 25 అధ్యాయాలు ముగించుకున్నాం. ఎక్కువగా ఫోకస్ గా మనకి పౌలు యొక్క పరిచర్య, పౌలు యొక్క గొప్ప మరి స్వార్థ మిషనరీ ప్రయాణంలో ఎంత గొప్పగా ప్రయాసపడ్డాడో, ఎన్ని సంఘాలు స్థాపించాడో, ఎంత మందికి స్వార్థ ప్రకటించాడో, ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాడో, ఎన్నిసార్లు కొరడా దెబ్బలు తిన్నాడో, ఎన్నిసార్లు మరి చెరసాల్లో కావచ్చు, తర్వాతకి హోటళ్లలో కావచ్చు బంధించబడ్డాడో, వాడలు బద్దలయ్యాయో, ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మరి పౌలు గారు తన జీవితంలో అద్భుత రీతిగా మంచి మనస్సాక్షి కలిగిన వాడై, దేవుడు తన కొరకై మరి ఉంచినటువంటి ఆ నీతి కిరీటాల కొరకై పౌలు ఎంత తపన పడ్డాడో, అలాంటి పౌలు జీవితం మరి గొప్ప గొప్ప నాయకులకి, సువార్థికులకి, కాపర్లకు, మిషనరీలకి ఒక గొప్ప అద్భుతమైనటువంటి మాదిరిగా ఉంటుంది. కనుక అలాంటి కృప దేవుడు మనందరికి ఇచ్చి, మన పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి తన చిత్తాన్ని దేవుడు మన జీవితాలలో నెరవేర్చిన గాక. దేవుడు ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ యొక్క మరి బైబిల్ క్లాస్ ని, వాక్యాన్ని దేవుడు మనందరి కొరకై దీవించి ఆస్వాదించును గాక. ఆమె దేవుడి మాటలు దీవించి
అందరి కొనకై బలపరచును గాక. ఐ మీన్ ఓవర్ టు బ్రదర్ జాషువా. థ్యాంక్ యూ.